రేపు సోమవారం రోజున ఎవరికీ చెప్పకుండా కర్పూరంతో ఇలా చేయండి. 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారనమాట. ఎందుకంటేనండి సోమవారం రోజు మనం గుర్తుపెట్టుకొని ఈ కర్పూరంతో పరిహారం చేసుకుంటే అంటే నార్మల్‌గా కర్పూర బిళ్ళలతో కూడా చేయొచ్చు, పచ్చ కర్పూరంతో కూడా చేయొచ్చండి. ఎలా చేసుకున్నా కానీ డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుందనమాట. అద్భుతమైన ఫలితాలు కూడా మనం చూస్తామని చెప్పొచ్చు. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక మనకండి రేపు సోమవారం కదా! అయితే సోమవారం రోజున ఏంటంటే గనక ఉదయాన్నే లేవండి. శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఆ తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఇంట్లో ఏంటంటే గనక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన వస్త్రాలు ధరించి శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి దీపారాధన చేసుకొని చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి శివాలయంలో కూడా పరమశివుణ్ణి అంటే పూజించండి. ఇలా పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. అలానే కాకుండా శివ అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. శివుడి యొక్క ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఇక మనమండి ధన సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్టయితే పరమశివుడికండి 5 వారాల పాటు మనము అంటే పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకం చేస్తే ధన సమస్య పోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అలానే మీకు ఏదైనా సరేనండి మొండి కోరిక ఉంది తీరట్లేదు అనుకుంటారు కదా, అయితే ఆ కోరిక ఏంటంటే కనుక మీరు శివాలయానికి వెళ్ళిన తర్వాత నంది శివుడి వాహనం కదా, అయితే నంది చెవిలో మీ కోరిక చెప్పుకోండి. తొందరగా మీ కోరిక తీరుతుంది. మీరు కుబేరులాగా మారిపోతారనమాట. ఇది కూడా మీకు చాలా చక్కగా అద్భుతంగా ఫలితాన్ని తెచ్చిపెడుతుందండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే ఇంకేంటంటే కనుక మనం ఇక్కడ చూసుకుంటే కర్పూరం పరిహారం అనేది చేసుకోండి. సోమవారం కర్పూరంతో ఈ విధంగా చేసుకుంటే ధనం లేక నరకం చూసే వారికి డబ్బు రావటం అనేది జరుగుతుంది. అలానే కాకుండా ధన సమస్య పూర్తిగా తొలగిపోయి వారికి ఏంటంటే చక్కటి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. చాలా అద్భుతమైన పరిహారం అనమాట. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ మీ అంతటా మీరే చేసుకుంటారండి. అంత చక్కగా సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు. ఈ యొక్క పరిహారము అతీత శక్తివంతమైనదని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది. కర్పూరం చూడటానికి అంటే బిళ్ళలు చాలా చిన్నగా ఉంటాయి. ఇంకా పచ్చకర్పూరం అయితే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం, మనందరికీ తెలిసిందే కదా. అదేంటంటే కొంచెం కాస్ట్ ఉంటుందని దాన్ని ఎవరు కూడా అంతగా తెచ్చుకోరు కదండి. అంటే కొంతమంది ఇళ్లలో ఉంటుంది, కొంతమంది ఇళ్లలో పచ్చకర్పూరం అసలు ఉండనే ఉండదనమాట. కాకపోతే ఈ కర్పూర బిళ్ళలు అందరి ఇళ్లలో ఉంటాయి. మనం ఏంటంటే దీపం పెట్టిన తర్వాత హారతి ఇస్తాం కాబట్టి మన ఇళ్లలో ఉంటాయి కదా. అయితే ఇదే కర్పూరం తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుందనమాట. ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదండి. చక్కగా ఏంటంటే కనుక ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. అందుకే 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. అంటే అంత మనం ఇందులో చెప్పుకునే పరిహారాలన్నీ కూడా మీకు చక్కటి ఫలితాలను తెచ్చిపెడతాయన్నమాట. అందుకే 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఈ కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా, కర్పూరం నార్మల్గా మంచి వాసనను కలిగి ఉంటుంది. నిజం చెప్పాలంటే కనుక మంచి వాసన వస్తుందన్నమాట. ఇలా 4 కర్పూర బిళ్ళలు తీసుకున్న తర్వాత మన పూజ గదిలో అంటే పూజ గది అంటే కనుక చాలా పవిత్రమైన అంటే ప్రదేశంగా మనం పరిగణిస్తాము. మన ఇంట్లో అన్ని గదుల కంటే కూడా పూజ గది చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఎప్పుడు కూడా అక్కడ దేవతలు దేవుళ్ళు సంచరించే అంటే స్థలము, అలానే కాకుండా పవిత్రమైన స్థలము, ఇంకా అలానే కాకుండా చాలా చాలా శక్తివంతమైన పవర్ఫుల్ స్థలం అని చెప్పొచ్చు. అయితే అక్కడ ఏంటంటే కనుక 4 కర్పూర బిళ్ళలు తీసుకొని చేతితో మెదిపి పటాల దగ్గర అంటే దైవ పటం ముందు ఏంటంటే కనుక అన్ని పటాల దగ్గర ఇలా కొంచెం ఇలా చల్లండి, కిందనే చల్లండి, మీద పటాల మీద కాదు. లేదంటే కనుక కర్పూరం చేతితో మెదిపేసి ఒక చిన్న డబ్బాలో వేసేసి దాని మీద మూత పెట్టకుండా అలాగే వదిలేయండి. అలా వదిలేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా, దైవానుగ్రహం ఇంకెక్కువగా పెరుగుతుంది. ఆ వాసనకు అంటే లక్ష్మీదేవితో పాటు తదితర దేవతలు ఎక్కడున్నా కానీ పరుగున మన ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా మంది చేస్తారు, శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మీ ఇంటి పైన మీకు దైవానుగ్రహం లేకపోయినా, మీకు ఎప్పుడు ఇబ్బందులు వస్తున్నా, బాధలు వస్తున్నా, సమస్యలు వస్తున్నా, దేవుడి అనుగ్రహం అనేది మాకు లేదు, మేము ఎన్ని పూజలు నోములు వ్రతాలు చేసుకున్నా కానీ భగవంతుడి అనుగ్రహం కలగట్లేదని బాధపడుతున్నా సరేనండి, ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక కర్పూరంతో పరిహారం అనేది చెయ్యండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుందండి. మనం ఏంటంటే కర్పూరమే కదా, కర్పూరంతో ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ కర్పూరంతో చాలా జరుగుతాయి, చాలా మంచి ఫలితాలు వస్తాయి అనమాట. కర్పూరం అనేది అతీత శక్తివంతమైనది, భగవంతుడికి అంకితం చేయబడేదనమాట. కర్పూరంతో మనం చేసుకునే పరిహారాలు ఎటువంటివైనా సరే తప్పకుండా ఫలితాలను ఇస్తాయన్నమాట అండి. అందుకే ఇలా ఒక డబ్బాలో కూడా ఆ యొక్క అంటే పౌడర్ ఉంటుంది కదా, కర్పూరం పౌడరు, అది వేసేసి పెట్టొచ్చు. అలానే మనం ఏంటంటే కనుక 4 కర్పూర బిళ్ళలు మన యొక్క పటాల దగ్గర కూడా చల్లేయొచ్చు. ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంటే కనుక అసలు తెలియని ఒక అద్భుతం అనేది మనం కళ్ళతో మనం అక్కడికక్కడే చూస్తామండి. అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత మంచి వాసన వస్తుంది, ఎంత బాగుంది అన్న ఒక డైనమాలో మనం ఖచ్చితంగా పడిపోతాం అనమాట. కావాలంటే మీరు చూసుకోండి, ఇంకా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ చూసుకుంటే
తీసుకుంటే 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. ధనం దాచే చోటు అంటే బీరువా కదా, బీరువాలో మనం ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండదండి. అంటే వృధా ఖర్చులు అవుతూనే ఉంటుంది, ఖర్చు అయిపోతూనే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక డబ్బు ఒక మితిగా ఖర్చు కాదండి. మేము ఈరోజు పెడతామా రేపు తీయాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. మా ఇంట్లో డబ్బు మేము ఎంత పెట్టుకున్నా కానీ ఉండనే ఉండదండి, అయిపోతూనే ఉంటుంది. బంగారం ఉంటే అది తాకట్లోకి వెళ్తుంది. కీలకమైన పత్రాలు ఏమైనా మా ఇంట్లో ఉంటే అవేంటంటే మేము అంటే తాకట్లో పెట్టేస్తామండి. అసలు మాకెందుకో అసలు తెలియదండి. మా బీరువా మాకు ఖర్చు రాదో తెలియదు, లేదంటే కనుక అక్కడ పెట్టిన డబ్బు మాకు అనుకూలంగా ఉండదేమో కానీ మాకైతే ధనం అయితే ఖర్చు అయిపోతూ ఉంటుందండి. బీరువాలో మేము చిల్లి గవ్వ కూడా దాచిపెట్టమండి. మేము అసలు ఎప్పుడు డబ్బు పెట్టినా కానీ బీరువాలో వృధా ఖర్చులు అయిపోతూ ఉంటాయండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు 4 కర్పూర బిళ్ళలు తీసుకొని చేతితో మెదిపి ఎక్కడైతే ధనం దాస్తారో అంటే మనం లాకర్లోనే కదా పెట్టుకుంటాం, బీరువా లాకర్లో, అక్కడ ఏం చేయండి అంటే కనుక 4 కర్పూర బిళ్ళలు తీసుకొని చేతితో మెదిపి ఆ 4 కర్పూర బిళ్ళలు చక్కగా చల్లేయండి. మొత్తం ఇలా పౌడర్ అంతా కూడా చల్లండి. మీకు ఒకవేళ డబ్బు దాచుకుంటే ఆ డబ్బు మీద కూడా చల్లండి. అలా చల్లితే ఏమవుతుందంటే కనుక మనం లెక్కించేటప్పుడు మంచి వాసన వస్తుందన్నమాట. అయితే అలా మంచి వాసన వచ్చినప్పుడు ఆ నోట్లు ఎక్కువగా ఖర్చు అయిపోవని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అంటే మన దగ్గర స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది, వృధా ఖర్చులు తగ్గుతాయి. అలానే కాకుండా ఆ నోట్లు ఉంటాయి కదా, అందులో లక్ష్మీ దాగుంటుంది. కాబట్టి ఎక్కడైతే మంచి వాసన శుచి శుభ్రత ఉంటుందో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుందన్నమాట. అక్కడే లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఇలా ఏంటంటే ఇది చల్లేసిన తర్వాత ఇంకా మీరు అంటే డబ్బుల మీద నోట్ల మీద మీరు దాచుకున్న అంటే డబ్బు మీద పెట్టేస్తే సరిపోతుందండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఎంతలా రిజల్ట్ వస్తుందంటే మీరు నమ్మరు, చెబితే అంత చక్కగా రిజల్ట్ అనేది వస్తుంది. ఇది ఇంటి లాకర్లోనే కాదు, మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపార అంటే సంస్థల దగ్గర కూడా అంటే మీకు ఏదైనా సరే కిరాణం కొట్టు కానీ ఏదైనా సరే షాప్స్ ఉంటాయి కదా మనకు, అక్కడ గల్లాపెట్టెలు మనకు ఉంటూనే ఉంటాయి. ఆ గల్లాపెట్టెలు కూడా ఇలాగే యాజ్ ఇట్ ఈస్ కండి ఒక 4 కర్పూర బిళ్ళలు పెట్టుకున్నా పర్వాలేదు, చల్లుకున్నా పర్వాలేదు, పొడిలాగా చేసేసి అలా చేసినా కానీ ఫలితాలు అయితే ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వ్యాపార స్థలంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు చేసి చూడండి. ధనం రావటమే కానీ పోవటం అయితే జరగదు. చాలా లిమిట్గా ఖర్చు అవుతుంది అనమాట డబ్బు. అంతా మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. ఇంతలా మాకు పనిచేసింది ఏంటి, ఇంతలా మాకు ఫలితం ఇచ్చింది ఏంటి అని మీరే ఆశ్చర్యపోతారు, మీరు షాక్ అయిపోతారు. కాబట్టి ఇది చేసేసుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అంటే మనము భార్యాభర్తల పరంగా అండి ఇలా చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి. చీటికి మాటికి కొట్టుకోవడం, తిట్టుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉండటం, అసలు నువ్వెంత నేనెంత అన్నట్టు గొడవలు పడటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అలా జరగకుండా ఉండాలంటే కనుక మీ భర్త అంటే భార్య కావచ్చు, ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి, ఇబ్బందులు ఉండకూడదు, ఇంట్లో ఈ సమస్యలు రాకూడదు, పదే పదే ఇంట్లో గొడవలు జరగకూడదు, ఇంటి పరంగా మాకు చక్కగా ఉండాలండి అనుకునేవారు ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకుని ఒక గిన్నెలో అంటే పౌడర్ చేసేసి పోసేసి బెడ్రూమ్లో ఒక ప్రదేశంలో పెట్టండి. వెంటిలేటర్స్ ఉంటాయి కదా, ఉంటే అక్కడ పెట్టుకోండి. వెంటిలేటర్స్ లేకపోతే ఇలా కబోర్డ్స్ ఇలా ఉంటాయి కదా, దానిపైన ఇలా అంటే డైరెక్ట్గా కర్పూరం పెట్టేదానికంటే కూడా ఇలా పౌడర్ చేస్తాం కదా, ఇలా మెదుపుతాం కదా, విభూది లాగా వస్తుంది కదా, అదేంటంటే ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుందండి చెప్పాలంటే. అలా మీరేంటంటే ఒక చిన్న అంటే గిన్నె అంటే మనము ప్లేట్ అండి, చిన్నది ఏదైనా సరే గిన్నె కావచ్చు, అంటే బౌల్ అండి, బౌల్ కావచ్చు, ఒక చిన్న ప్లేట్ కావచ్చు తీసుకుని అందులో 4 కర్పూర బిళ్ళలు అంటే మెదిపేసి అందులో ఆ పౌడర్ వేసేసి మీ వెంటిలేటర్లో కానీ లేదంటే మీ విండోస్లో కానీ లేకపోతే మీరు కబోర్డ్ల పైన కానీ పెట్టేసి వదిలేశారనుకోండి, చూడండి అన్యోన్యతగా ఉంటారు భార్యాభర్తలు. చెడు అనేది రాదు, ఇబ్బందులు అనేవి కలగవు. అలానే కాకుండా నువ్వెంత నేనెంత కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇదంతా కూడా ఆగిపోయి చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆ ఇల్లు కూడా అంటే దినదిన అభివృద్ధిగా మారిపోతుంది అనమాట. చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి. ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట. అంటే ఇది తొందరగా ఆరిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు చూసుకుంటూ 15 రోజులకు ఒకసారి మార్చుకోవటం, నెల రోజులకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. అంటే ఆ పొడి ఉన్నప్పటికీ కూడా తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేసి మళ్ళీ అందులో ఏంటంటే కనుక ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా ఒక 4 కర్పూర బిళ్ళలు తీసేసుకుని మళ్ళీ ఇలాగే ఇలా విభూదిలాగా చేసేసి అందులో వేసేయటం అంతే. అంతకు మించి మనం పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదండి. చాలా చిన్న పరిహారం, ఫలితాలను ఎక్కువగా తెచ్చిపెట్టే పరిహారం అనమాట. మనం కర్పూరమే కదా, కర్పూరం వల్ల ఏం జరుగుతుంది, కర్పూరం వల్ల ఫలితమే రాదనుకుంటాం, కానీ కర్పూరం వల్ల పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుందండి. చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం మన కళ్ళతో చూస్తామన్నమాట, ఆశ్చర్యపోతామని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత మన హాల్లో అండి మన ఇంటికి ఇరుగువారు పొరుగువారు మనకు తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటారండి. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక వాళ్ళ చూపు కావచ్చు, వాళ్ళు చూసే విధానం కావచ్చు, అసలు వేరేటిగా ఉంటుందన్నమాట. మనం అబ్జర్వ్ చేసుకుంటే మనతో మాట్లాడినట్టు మన ఇంట్లో అన్నీ చూస్తూ ఉంటారండి. అలా అదేంటంటే కనుక కనుదిష్టిగా మారుతుంది. అలా కనుదిష్టిగా మారి అవి ఇంట్లో గొడవలకు దారి తీస్తుందన్నమాట. నెగిటివిటీగా అయిపోతుంది. నెగిటివిటీ ఏంటంటే కనుక ఇంట్లోకి చేరుతుంది. అలానే కాకుండా మన ఇంటికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు కూడా మన ఇంట్లో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన ఇంట్లో ఏంటంటే గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటాం, వాళ్ళు వచ్చినందుకే మా ఇంట్లో ఇలా జరిగింది, మా ఇంట్లో ఇలా అయిందని మనం బాధపడతాం. అలా
బాధపడకుండా ఉండాలి. వాళ్ళొచ్చినా కానీ, ఏది చూసినా కానీ వాళ్ళ కనుదిష్టి మన మీద పడకుండా ఉండాలి. అలానే కాకుండా మా ఇల్లు మనకు అనుకూలించాలి, మా ఇంటి వాతావరణం బావుండాలని మీరు కోరుకుంటే మీరేం చేయండి అంటే గనక కర్పూర బిళ్ళలు 4 తీసుకొని ఇంట్లో ఏంటంటే గనక మనకు ఇలా సజ్జలు అంటాం కదండీ మనము. అంటే ఇలా ఉంటూ ఉంటాయి కదా, కబోర్డ్స్ ఉంటాయి. కొంతమందికి హాల్స్, కొంతమందికి సెల్ఫులుంటాయి. కనిపించకుండా 4 కర్పూర బిళ్ళలు చేతితో మెదపాల్సిన అవసరం లేదు. అలాగే పెట్టి ఉంచేయండి. ఇవి నెలకొకసారి మారుస్తూ ఉండండి. కానీ ఖచ్చితంగా పెట్టుకోండి. మీ ఇంటి అంటే దగ్గర ఇలా హాల్‌లో పెట్టుకోండి. ఖచ్చితంగా పెట్టి ఉంచండి. ఎవరు వచ్చినా, ఎవరు మీ ఇంటికి వచ్చి వెళ్ళినా, అలానే కాకుండా మీ ఇంట్లో వచ్చి కూర్చున్నా, మీరు కూడా బయటికి వెళ్ళి తిరిగి అక్కడ ఇక్కడ అంటే మళ్ళీ ఇంటికి వచ్చినా సరే పర్వాలేదండి. ఏం కాదనమాట. మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది. ఇంటి వాతావరణం బావుంటుంది. ఇంట్లో ఇబ్బందులనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇంట్లో ఏంటంటే గనక ఇబ్బందికరంగా లేకుండా ఉండటానికి ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఇందులో చెప్పుకున్న పరిహారాలన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయనమాట. మీ జీవితాన్ని కూడా మారుస్తాయని చెప్పొచ్చు. అలానే ఇక్కడ మనం గమనించుకుంటే ఇంకొకటేంటంటే గనక ఈ పరిహారాలన్నీ కూడా సిద్ధించిన పరిహారాలు. అంటే సొంతంగా పరిహారాలు చేసేసుకొని ఫలితాలను పొందిన తర్వాతే శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి సోమవారం కానీ, గురువారం కానీ కర్పూరంతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అలానే మనం పచ్చకర్పూరం తెచ్చుకోలేము, మన దగ్గర ఉండదు, కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేస్తాం. కావున పరిహార శాస్త్రంలో ఏంటంటే గనక ఇలా కర్పూర బిళ్ళలు కూడా తీసేసుకొని యాజ్ ఇట్ ఈస్‌గా ఇలా పరిహారం చేయొచ్చు. అంటే పూజ గదిలో ధనం దాచే చోట, అలానే కాకుండా పడక గది, అలానే వచ్చేసి హాల్‌లో, వ్యాపారం చేసే స్థలాల్లో, ఇలా బీరువా లాకర్‌లో కూడా మనం కర్పూరం పెట్టడం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. మంచి ఫలితాలను కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది. చాలా చాలా శక్తివంతమైన పరిహారం, చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. కర్పూరమే కదా అనుకోకండి, కర్పూరం చాలా అంటే పవిత్రమైనదండి. చాలా వరకు కూడా మన కష్టాన్ని తీరుస్తుంది, మన బాధని దూరం చేస్తుంది, మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని సైతం మార్చేంత శక్తి ఇందులో ఉంటుంది. నెగిటివిటీని కూడా తీసేస్తుంది, పాజిటివ్ రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. దైవానుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కలిగిస్తుంది. ఇంటికి కూడా దేవతలు, దేవుళ్ళు అంటే మన ఇంట్లోకి ప్రవేశించేలాగా, మన ఇంట్లోనే తిష్ట వేసేలాగా చేయటానికి ఈ కర్పూర బిళ్ళల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి తప్పక ప్రయత్నించేసి ఫలితం పొందండి.